వినోద్ కుమార్ రాజ్పురోహిత్ గోసేవక్ విజయవాడ. గోసమ్మాన్ ఆవాహన అభియాన్ అనేది భారతదేశం మొత్తంలో నడుస్తుంది. దీంట్లో 780 డిస్ట్రిక్ట్స్ 5400 తహసీల్స్లో ఈ అభియాన్ నడుస్తుంది. ఈ అభియాన్ ఎలా ఏర్పడిందంటే, భారతదేశం మొత్తంలో ఉన్న సాధు సంత్ మహాత్మలు 1500 మంది వరకు బృందావన భూమిలో కూర్చొని 90 రోజుల వరకు కూర్చొని కష్టపడి ఈ నిర్ణయం మన ముందుకు తీసుకొచ్చారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గోమాతకి రాష్ట్రమాత సమ్మానం, గోకి సేవ, గోకి సురక్ష దక్కాలని. ముఖ్యాంశాలు ఎలా ఉన్నాయంటేనండి, పూర్వం భారతదేశం గోమాతకి మనం కట్టుబడి ఉన్నాం. భారతదేశంలో గోవు అనేది కృషిగా, చికిత్సగా మనకు మూలాధారంగా ఉండేది. భారతదేశంలో గోమాతని మనం దైవంగా పూజించే వాళ్ళం. బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఆ గోమాత విశేషం మనం పోగొట్టుకున్నాం. వాళ్ళు మన మైండ్ సెట్ని మార్చేశారు, వాళ్ళు మన వే ఆఫ్ థింకింగ్ని మార్చేశారు, మన బతికే విధానాన్ని మార్చేశారు. ఇవాళ గోవులు రోడ్డు మీదకి రావటం, ప్లాస్టిక్లు తినటం, మన సంస్కృతిని మనం పోగొట్టుకున్నాం. ఆ గోమాత అన్ని రకాలుగా, అన్ని ఉద్దేశాలుగా మనకి మంచే చేసింది. కానీ కాలం మారుతూ ఉంది, గోమాత పరిస్థితి కూడా చాలా దిగజారిపోయింది. ఇవాళ వేదలక్షణ గోమాత భారతదేశంలో చాలా తక్కువగా ఉన్నాయి. భారతదేశం జనాభా వచ్చేసి ఇవాళ 130 కోట్ల పైనే ఉంది. దీంట్లో కిసాన్ అంటే రైతులు వచ్చేసి దాదాపుగా 30 కోట్లు ఉన్నారు. అదే వేదలక్షణ గోమాత వచ్చేసి 8 కోట్ల నుంచి 9 కోట్ల వరకే ఉంది. దీన్ని సంరక్షించుకోవటం, దీన్ని కాపాడటం మన బాధ్యత. భారతదేశంలో ఉన్న హిందువులు, గోప్రేమికులు, గోభక్తులు ఇవాళ ఈ అభియాన్ని స్టార్ట్ చేశారు. దీంట్లో భారతదేశం అన్నింటిలో నుంచి సంతకాల సేకరణ జరుగుతుంది. ఈ సంతకాల సేకరణ నుంచి మనం 27వ తారీఖున గో సమ్మాన్ దివస్ అనేది మనం జరుపుకోవాలి. శిక్షక్ దివస్, పర్యావరణ దివస్, యోగా దివస్ మనం ఎలా జరుపుకుంటున్నామో అలాగే 27 ఏప్రిల్ 2026 సంవత్సరంన గో సమ్మాన్ దివస్ అనేది మనం అందరి ఇళ్లలో కుటుంబ సభ్యులతో జరుపుకోవాలి. ఎలా జరుపుకుంటాం? మన ఇంట్లో గోమాత ఉంటే ఓకే, లేకపోతే మన దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి మనం గోపూజ చేసి, గో పరిక్రమ చేసి, దండవత్ ప్రణామం చేసి, స్పర్శ చేసి, ఆ గోమాతకి గడ్డి తినిపించి మనం గోసమ్మాన్ దినోత్సవం అనేది చేసుకోవాలి. గోసమ్మాన్ దినోత్సవం చేసుకున్న తర్వాత మేము గోపూజ చేసి సంతకాల సేకరణ చేసిన పేపర్స్ అన్నీ, దాంతోపాటు వినతి పత్రం తీసుకొని గోశాల నుంచి నంది మహారాజ్ గోమాతతో కలిసి ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదురుగా నుంచి కీర్తనం చేసుకుంటూ ఒక ర్యాలీగా వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు వెళ్తాం. అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ గారికి ఈ వినతి పత్రం అందజేస్తాం. ఒరిజినల్ సంతకాల సేకరణ చేసిన పేపర్స్ పిఎం గారికి ఇవ్వటం జరుగుతుంది ఎంఆర్ఓ గారి ద్వారా. నెక్స్ట్ ఇంకొక కాపీ వచ్చేసి ప్రెసిడెంట్ గారికి ఇవ్వటం జరుగుతుంది. ఇంకొక కాపీ మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారికి, ఇంకొక కాపీ వచ్చేసి మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వటం జరుగుతుంది. ఇట్లాగా 4 కాపీలు ఇచ్చిన తర్వాత దాని అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని మేము వాటిని బై పోస్ట్ వాళ్ళకి మళ్ళీ పర్సనల్గా పంపిస్తాం. సో భారతదేశంలో నుంచి 780 జిల్లాల నుంచి 5400 తహసీల్ నుంచి ఈ పత్రాలు పిఎం ఆఫీస్కి, ప్రెసిడెంట్కి, వాళ్ళ స్టేట్ గవర్నర్స్ అండ్ సీఎం అందరికీ వెళ్తాయి. ఇది వినతి పత్రం మనం వాళ్ళకి ఇచ్చి వాళ్ళని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆందోళన చేస్తే మన చేతికి ఏమీ రాదు. ఇప్పటి వరకు మనం చూసిన కొన్ని ఆందోళన విఫలమైనాయి. అందువలన వినతి పత్రంతో వెళ్తాం. ఇది మొదటి భాగమే. వినతి పత్రంతో కనుక మాట వినకపోతే రెండోసారి కూడా మళ్ళా వినతి పత్రంతో వస్తాం, మూడోసారి కూడా వినతి పత్రంతో వస్తాం, నాలుగోసారి పైనుంచి మాకు సాధు సంత్ మహాత్మాలు ఏ ఉద్దేశంతో అయితే ఏమైతే చెప్తారో అది మేము మీకు మళ్ళా ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది. మీ అందరికీ రిక్వెస్ట్, మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా ఈ అభియాన్లో సంతకాలు పెట్టారు. మాకు హామీ ఇచ్చారు 27వ తారీఖు మేము వచ్చి మీతో మేము సపోర్ట్ చేస్తామని. సో మీకు కూడా విజ్ఞప్తి, మీరు కూడా ఆ రోజు వచ్చి మాకు ర్యాలీని కవరేజ్ చేయాలి. అందరూ మీరు రావాలి. భారతదేశంలో గోమాత అనేది చాలా విలువైనది. ఇదివరకు మనం అలాగే ఆ సమ్మానం వస్తే గోమాత మీద అత్యాచారం తగ్గిద్ది. టైం టు టైం దాంట్లో మార్పులు వస్తాయి.
గవర్నమెంట్ కూడా కొన్ని రూల్స్ తీసుకురావాలి. ఇది సమాజం, గవర్నమెంట్ అందరం కలిసి చేసే పని. ఉట్టి గవర్నమెంట్ ఆదేశాలు ఇస్తే అవ్వదు. మనం ప్రజలు కూడా దీని మీద స్పందించాలి. దీని అందరం ఏకమత్యమై వేదలక్షణ గోమాతను కాపాడే బాధ్యత మన అందరికీ ఉన్నది. అందరూ దయచేసి ముందుకు రండి, గోవుని మర్యాదించండి, గోమాతని గోహత్యతో కాపాడండి. ఈ అభియాన్ ముఖ్య ఉద్దేశం కూడా అదే. భారతదేశంలో గోమాతకి రాష్ట్రమాత సమ్మానం రావాలి, భారతదేశంలో గోహత్య ఆగిపోవాలి. వందే గోమాతరం.